హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ a is to b is equal to 3 is to 4 and b is to c is equal to 8 is to 9, then a is to c is అంటున్నాడు. అంటే a is to c వాల్యూ ఎంత అంటున్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ చూడండి. కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ a is to b, a is to b ను మనం ఏం రాయొచ్చు, a is to b ను ఏం రాయొచ్చు, a by b రాయొచ్చు, a by b రాయొచ్చు. ఈ రేషియోని మనం a by b రాసుకోవచ్చు. సేమ్ అట్లానే నేను ఏ బై సిని ఇలా రాస్తున్నా చూడండి. ఏ బై సిని ఎలా రాస్తున్నా, ఏస్ టు బి నేమ్ రాయొచ్చు ఏ బై బి ఇంటూ బీస్ టు సి నేమ్ రాయొచ్చు బి బై సి రాయొచ్చు. ఇప్పుడు బీబీ క్యాన్సల్ అయితే మళ్ళీ మనకి ఏం మిగిలింది, ఫైనల్లో ఏ బై సి మిగిలింది. అంటే ఇలా రాయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఏంది, ఏ బై సి నేమ్ రాయొచ్చు, ఏ బై సి ఇస్ నథింగ్ బట్ ఏ బై సి నేమ్ రాయొచ్చు ఏ బై బి ఇస్ టు బి బై సి. మరి ఏ బై బి అంటే ఏంది, 3/4. ఏస్ టు బి వాల్యూ 3:4 కాబట్టి 3/4 ఇంటూ బి బై సి అంటే బీస్ టు సి నేమ్ రాయొచ్చు 8/9 రాయొచ్చు. రైట్, ఇప్పుడు చూడండి 3 1s are 3, 3 3s are 9, నెక్స్ట్ 4 1s are 4, 4 2s are 8. ఏ బై సి వాల్యూ చూడండి ఒకసారి, 1 into 2 2 by 1 3s are 3. అప్పుడు ఏ బై సి నేమ్ రాయొచ్చు ఏస్ టు సి, 2/3 నేమ్ రాయొచ్చు 2:3. సో ఆన్సర్ ఏమైతుంది మనకి, ఇప్పుడు చూడండి 2:3 అనేది ఆప్షన్ డి ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.